హలో ఎవరాన్. ఎవరు ఎంత ఎక్కువ ఊహించుకుంటే అంత, ఎవరు ఎంత ఎలివేషన్ చేసుకుంటే అంత, ఎవరు ఊహకి తక్కువ కాదు, ఎవరిని డిసప్పాయింట్ చేయదు. నిజంగా ఫస్ట్ సినిమా స్క్రీన్ పైన అఖండ టైటిల్ పడ్డ దగ్గర నుంచి ఇంటర్వ్యూలు ఎండ్ కార్డు పడేదాకా ఎలివేషన్స్తో పోతారు అందరూ. ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నా, బోయపాటి గారు ఈసారి ఒక తెలుగు స్టేట్లోనే షేక్ చేద్దామని కాదు, ఇండియా మొత్తం షేక్ అవుతుంది. ఇండియా మొత్తం అఖండ టూ గురించి ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఆ స్టోరీ అసంటిది, ఆ స్టోరీలో ఉన్న సీన్లు అసంటి, బాలయ్య బాబు పర్ఫార్మెన్స్కి అయితే మాత్రం ఇంకా అది మనం ఎంత చెప్పినా తక్కువనే, ఎన్ని చెప్పినా తక్కువనే. సినిమా రిలీజ్ అయినాక ఇండియా మొత్తం రీసౌండ్ వస్తుంది ఖచ్చితంగా. అఖండ టూ అనే సినిమాతోని ఇండియా మొత్తం రీసౌండ్ వచ్చేది 100% ఖాయం. ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎవరెన్ని ట్రోల్ చేసుకున్నా సరే, సినిమా థియేటర్లో కూర్చున్న తర్వాత తమన్ కొట్టే బీజిఎంకి, బాలయ్య బాబు స్క్రీన్ ప్రజెన్స్కి, బోయపాటి టేకింగ్కి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఇప్పుడు ఎవరెవరైతే కొంతమంది ట్రోల్ చేస్తారో, ఎవరెవరైతే చాలా తక్కువ చేసి మాట్లాడుతారో కొన్ని సీన్లు, ఆ సీన్లన్నిటికీ గూస్ బంప్స్ రాకపోతే నన్ను అడుగు, నేను గ్యారంటీ ఇస్తాను. సినిమా అర్థమైపోయింది. అంటే ఒక ఫస్ట్ ట్రైలర్లో ఏముంది, సెకండ్ ట్రైలర్లో ఏముంది, ఇప్పుడు ఈ మాసివ్ టీజర్ అని చెప్పేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఏదైతే టీజర్ వదిలేరో దానిలో చూస్తే అసలు ఆ డైలాగ్ ఏంది, అసలు కొండలో తొండలు పట్టుకుని తిరే బతికే మీరెక్కడ, ప్రతి కొండని పూజించే మేమెక్కడని చెప్పేసి అసలు అంటే భారతదేశానికి సంబంధించి హిందూ ధర్మం కోసం, హిందువుల కోసం, అహిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఎన్ని చేయాలనో బోయపాటి గారు అన్ని గానం నింపి పెట్టిన అందులోని పాటలు. అసలు అంటే ట్రైలర్లు, టీజర్లు, యాక్షన్ సీన్సే కాకుండా ఈ ఎమోషన్స్ కూడా ఎన్ని ఉన్నాయన్నది ఈ పాట రిలీజ్ అయినాక అర్థమైంది. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ పెద్దామ పాడింది పాట, అసలు శివుని మీద శివ శివ పాట. ఆ పాట విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే, కేవలం యాక్షన్ సీన్స్ ఓన్లీ ఈ చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఉంటాయని ఎవడైతే అనుకుంటుండో వాళ్ళందరికీ కళ్ళు తెరిచే స్క్రిప్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా సినిమాలో ఉంది. సినిమా చూసినాక మాట్లాడదు. ఇంకా ఇప్పుడు ఎంతగానో మాట్లాడినా, ఏం మాట్లాడినా సరే కూడా మనం ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది, ఏం తెలియకుండా చెప్పినట్టు ఉంటుంది. ఎవరెంతో నేనైతే ఒకటైతే గ్యారంటీ చేస్తాను అఖండ టూ విషయంలో. ఎందుకంటే ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క షాటు, ఏవేవైతే సాంగ్స్ రిలీజ్ అయినాయో, టీజర్ రిలీజ్ అయినాయో, ఇవన్నిటినీ నేను 1-10 సార్లు చూసి వీడియో చేస్తున్నా అఖండ టూ కోసం. ఇవన్నీ అంటే ఒక్కొక్క టీజరు, ఒక్కొక్క ట్రైలర్ అన్నీ ఒక 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు ప్రతిసారి చూసి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కొత్తది, ఒక్కొక్క దానిలో అంటే ప్రతి ఒక్క షాట్కి బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ ఉంది. బేస్ చేసుకున్నది ఎట్లా అంటే, మనకు ఆడ ఏది చిన్నగా కనిపిస్తున్నాయి, దాని వెనక్కి ఏముండొచ్చు అనేది ఊహించుకొని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఖచ్చితంగా ఎవరు డిసప్పాయింట్ గారు. బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే మాత్రం వాళ్ళ హీరో కోసం ఏదైతే ఇన్ని రోజులు సీనియర్ హీరోలలో ఇప్పట్లో బాలకృష్ణ గారు కొట్టుట అయితే లేరు. అది అది మల్టీ స్టార్తో వచ్చినా సరే కూడా, 2-3 హీరోలు కలిసి చేసినా సరే కూడా, ఇప్పుడు ప్రజెంట్ బాలయ్య బాబు టైం నడుస్తుంది. బాలయ్య బాబు ఏం చేసినా సరే కూడా పబ్లిక్ చూడడానికి ఇష్టపడుతున్నారు. అవి యాక్షన్ సినిమాస్ అయినా ఏ జోనర్లో తీసినా సరే కూడా బాలయ్య గారు, అఖండ కావచ్చు, నేలకొండ భగవత్ కేసరి కావచ్చు, విజయసింహారెడ్డి కావచ్చు, అసలు ఉన్న డాకు మహారాజు కావచ్చు, నువ్వు ఏ సినిమా తీసుకున్నా కూడా ప్రతి ఒక్కటి సక్సెస్. ప్రతి ఒక్కటి వాళ్ళ కంటిన్యూస్గా 100 కోట్లు గ్రాస్ ప్రతి ఒక్క సినిమా. ఈ రేంజ్ సక్సెస్ ఉన్న హీరోకి పాన్ ఇండియాలో నిజంగా బోయపాటి గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఒక బాలకృష్ణ అంటే ఒక మాస్ ఇమేజ్ ఉండి, తెలుగు రాష్ట్రాలలో బాలకృష్ణ గారికి ఒక సపరేట్ ఇమేజ్ ఉండి, ఒక ఎమ్మెల్యేగా, ఒక స్టార్ హీరోగా, ఒక సీనియర్ హీరోగా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్గా ఇంత ఇమేజ్ ఉన్న హీరోని పాన్ ఇండియా రేంజ్లో ఇంట్రడ్యూస్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి ఏదైతే థాట్ వచ్చిందో, అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు తప్ప మిగతా ఇప్పుడు చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ, వీళ్ళకి పాన్ ఇండియాలో మార్కెట్ లేదు ప్రజెంట్. వీళ్ళ సినిమాకి ఆ హైపు అది లేదు. అంటే మేబీ వాళ్ళు కూడా ఫ్యూచర్లో సబ్జెక్ట్ వస్తే వాళ్ళు ఆ సబ్జెక్ట్తో పోతారేమో, కానీ ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం పాన్ ఇండియా రేంజ్లో క్రియేట్ చేయాలంటే మాత్రం మిగతా హీరోస్తో కష్టమే. చిరంజీవి గారి కన్నా కష్టమే, వెంకటేష్ గారి కన్నా కష్టమే, నాగార్జున గారి కన్నా కష్టమే. వాళ్ళ సినిమాలు అంత హైప్తోని, అంత పబ్లిక్ని కట్టిపడేసే ఎలివేషన్స్ కానీ అవి లేవు ప్రజెంట్ ఉన్న అంటే వాళ్ళ స్టోరీ సెలెక్షన్ కూడా అట్లనే ఉంది. మంచి స్టోరీ వస్తే మేబీ వాళ్ళు చేస్తారేమో, కానీ ఈ స్టోరీ మాత్రం ఇప్పుడు బాలకృష్ణ గారు ఇప్పుడు ఏదైతే చేస్తారో, నెక్స్ట్ గోపిచంద్ మల్లేన్ గారితో చేసే సినిమా కూడా అది కూడా అట్లనే ఉంది. మొత్తం అది రాజుల చరిత్ర. అదంతా ఆయన ప్రివ్యూ చూస్తేనే, ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూస్తేనే ఏంద్రని ఆయన కడుకుంది ఆ బాలయ్య గారి గెటప్. అదే గెటప్ కనుక స్క్రీన్ మీద పెడితే తగలబడిపోతాయి స్క్రీన్స్ అన్నీ. గోపిచంద్ మల్లేన్ గారు ఏదో పెద్ద టార్గెట్ పెట్టారు, ఆయన కూడా పాన్ ఇండియా రిలీజ్లో చేయొచ్చు. మేబీ ఇంక ఈ సినిమా రిజల్ట్ వచ్చినాక మరి అది ఎట్లా రిలీజ్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తారేమో, దాని గురించి ఐడియా లేదు. కానీ అఖండ కోసం అయితే మాత్రం ఒకటే చెప్తా, అఖండ సినిమా ఎవరు ఎంత ఊహించుకుంటే అంతకు డబల్ త్రిబుల్ ఉంటుంది తప్ప ఎవరిని ఇంత కూడా డిసప్పాయింట్ చేసే సిచ్యువేషన్ అయితే మాత్రం ఏడ రాదు.
ముఖ్యంగా ఈ సౌండ్ మన తెలుగు స్టేట్స్ నుంచే కాదు, నార్త్ నుంచి సరి మన తెలుగు స్టేట్స్కి వస్తుంది సౌండ్ ఖచ్చితంగా. ఆ రేంజ్ అసలు చింపు అవతల పడేసిండు అసలు బాలబాబు అయితే. ఆ ప్రమోషన్స్ కూడా అట్టనే ప్లాన్ చేశారు. నార్త్లో కూడా హైలైట్ ఏంటంటే బాలకృష్ణ గారి వాయిస్ డబ్బింగ్ కూడా బాలకృష్ణ గారి హిందీలో చెప్పేటకల్లా ఇంకా ఆ సీన్కి ఆయన ఇచ్చే రియాక్షన్కి వాయిస్కి మొత్తం పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యి అసలు నార్త్ ఆడియన్స్ కూడా ఒక సినిమా కోసం వాళ్ళ సొంత సినిమా ఎట్లయితే ఉంటుందో, ఒక హిందీ సినిమా ఏదైతే రిలీజ్ కోసం ఎట్లా వెయిట్ చేస్తారో అట్లా వెయిట్ చేస్తారు ఈ సినిమా కోసం. మొత్తం ఇంకా బాలయ్య బాబు ఆ సినిమాలో బాలకృష్ణ కనిపిస్తాడా, శివుడు కనిపిస్తాడా, లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తాడా, ఎవరు కనిపిస్తారనేది చెప్పలేం. ఆ త్రిశూలం షాట్లు అయితే మాత్రం నాకు తెలిసి చాలా ఏళ్ళు చెప్పుకుంటారు ఆ త్రిశూలం షాట్ల గురించి. టీజర్లోనే ఈ రేంజ్లు ఉన్నాయి ఆ త్రిశూలం షాట్లు అంటే. ఒక్కసారి సినిమాల స్క్రీన్ పైన ఆ త్రిశూలం బాలకృష్ణ గారు పట్టుకొని నడిచి వస్తుంటే ఒకసారి ఇమాజిన్ చేసుకొని మీకు ఎట్లుంటుందో మీ ఊహకు వదిలేస్తున్నా. హనుమంతుని రూపం అసలు ఆ గదతోను కొట్టే షాట్ అయితే ఏదో ఉందో నిజంగా దాన్ని ఇంకా మనమైతే మాటల్లో చెప్పలేము ఆ షాట్ల గురించి. అటువంటి షాట్లు ఎన్ని ఉన్నాయో, అటువంటి ఎలివేషన్స్ ఎన్ని ఉన్నాయో సినిమాలో. బాలకృష్ణ గారు గదతో అట్లా కొట్టినప్పుడు అఘోర గెటప్లో అక్కడ ఆకాశంలో హనుమంతుడు కనబడతాడు. అసలు ఆ సీన్కి ఎన్ని పైసలు పెట్టినా తక్కువనే. అటువంటి సీన్లు, అటువంటి చరిత్ర మన హిందూ ధర్మం, దేవుళ్ళ గురించి, దేవుళ్ళ గొప్పతనం గురించి తెలవాలి పబ్లిక్ అందరికీ. భారతదేశం మొత్తం తెలవాలి ఆ గొప్పతనం అనేది. ఖచ్చితంగా బోయపాటి గారు ఏదైతే ఇండియా భారతదేశాన్ని మొత్తం దృష్టిలో పెట్టుకొని ఆ స్క్రిప్టే కావచ్చు, ఆ సీన్లే కావచ్చు, అసలు నేను చెప్తున్నా కదా, నార్త్ ఇండియా నుంచి కూడా, నార్త్ సైడ్ నుంచి కూడా, ఇంకా సౌత్ అనేది వదిలేసండి. ఇంకా సౌత్ అనేది బాలకృష్ణ గారికి కన్నడ, తమిళనాడు, కన్నడ, తెలుగు రాష్ట్రాలలో ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. దాని గురించి మాట్లాడుకొని కూడా పెద్ద అది లేదు. ఈసారి బాలకృష్ణ గారికి ఈ ఏజ్లో బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ చూసి తెలుగులో ఏదైతే ఇమేజ్ వచ్చిందో బాలకృష్ణ గారికి ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే క్రేజు, ఏదైతే బజ్ ఉందో బాలకృష్ణ గారి సినిమాకి, అదే బజ్ నెక్స్ట్ హిందీలో కూడా క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా. ఆయన ఆ యాక్షన్ సీన్స్కి పిచ్చెక్కిపోతుంది వాళ్ళకు కూడా గ్యారంటీ. మైండ్ పోతుంది నాకు తెలిసి. వాళ్ళు ఈ రేంజ్ యాక్షన్ సీన్స్ అయితే మాత్రం నాకు తెలిసి ఇప్పటి వరకు బాలీవుడ్లో వచ్చిన సినిమా అయితే నాకు తెలియదు. యాక్షన్ సీన్ అంటే ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్కటి ఉంటుంది. బాలీవుడ్కి ఒక ప్రత్యేకత ఉంటుంది, టాలీవుడ్కి ఒకటి ఉంటుంది, కోలీవుడ్ ఎవరు ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ ఎలివేషన్స్ చూసినాక మాత్రం ఎవరు ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా తక్కువ అనిపిస్తుంది గ్యారంటీ. ఇంకా తమన్ అయితే మాత్రం నాకు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అర్థమైంది. తమన్ గారు కూడా క్లియర్గా ఇచ్చేసారు వార్నింగ్. అవి స్పీకర్లో పోయి నేను మంటలు వచ్చినాయంటే నేను ఏం చేయలేను, అక్కడ స్క్రీన్ మీద అట్లా కనబడుతుంది కాబట్టి ఇంకా నేను కొట్టాల్సిందే, నాకు వేరే మార్గం లేదు, నేను కొట్టేసినని చెప్పేసి అయితే చెప్పిండు. ఖచ్చితంగా స్పీకర్ల వలుగుడే కాదు, స్క్రీన్లు కూడా తగలబడతాయి. ఖచ్చితంగా స్క్రీన్లు తగలబడతాయి. నేను అన్నది గుర్తుపెట్టుకోండి. స్క్రీన్లో తగలబడి బాలకృష్ణ గారి గురించి ఎన్నో రోజులు మాట్లాడుకుంటారు ఆ సినిమా కోసం. డిసెంబర్ మొత్తం నెక్స్ట్ జనవరి వచ్చినా సరే కూడా ఈ సినిమా మైండ్లోకి పోదు, ఈ సినిమా ఎలివేషన్లు కూడా మైండ్లోకి పోవు. ఆ స్క్రీన్లు కూడా మన కళ్ళ ముందు ఇట్లా కనబడుతూ ఉంటాయి. తమన్ గారి మ్యూజిక్ ఇట్లా వినబడుతూ ఉంటుంది మన చెవులలో. సినిమా చూసి వచ్చిన తర్వాత ఒక్కసారితోనైతే మాత్రం సాటిస్ఫై గారు ఈ సినిమా. నేను పక్కా చెప్తున్నా. ఇంకా బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే వాళ్ళు రోజు చూస్తారు. వాళ్ళు ఒకరోజు కాదు, బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే రోజు చూస్తారు. ఈ సినిమా ఒక్కరోజుసారి అయితే మాత్రం సాటిస్ఫై అయ్యే కాదు, ప్రతి ఒక్కరు 2 సార్లు చూస్తారు. ఇది నాది గ్యారంటీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.